గోదావరిలో గల్లంతైన 8 మందిలో 6 మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా 2 కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పోలీసులు గాలిస్తున్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కామినిలంకలో సోమవారం సాయంత్రం గోదావరిలో 8 మంది గల్లంతయ్యారు. స్నేహితుడి శుభకార్యానికి వచ్చి వారంతా గోదావరిలో ఈతకు దిగారు. తొలుత ప్రమాదవశాత్తు 2 యువకులు కొట్టుకుపోతుంటే మరో 3 కాపాడేందుకు ప్రయత్నించారు. వాళ్లు కొట్టుకుపోతుండగా మరో 2 తర్వాత ఇంకొకరు రక్షించడానికి వెళ్లారు. ఇలా 8 మంది నదిలో గల్లంతయ్యారు. గజ ఈతగాళ్లు ఎన్డీఆర్ఎఫ్ బలగాలను రప్పించే ఏర్పాట్లు చేశారు. నిన్న చీకటి పడడంతో గాలింపు కష్టతరంగా మారింది. గల్లంతైన వారిలో సబ్బిత క్రాంతి కిరణ్, సబ్బిత పాల్ అభిషేక్, తాటిపూడి నితీష్, ఏలుమర్తి సాయి, రోహిత్, ఎలిపే మహేష్, వడ్డే మహేష్, వడ్డీ రాజేష్ ఉన్నారు. వీరిలో మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నదిలో స్నానానికి వెళ్లి 8 మంది యువకులు మృతి చెందారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. బంగారు భవిష్యత్తు కలిగిన యువకులు ఇటువంటి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం మనసును కలిచివేస్తోందని తెలిపారు. ఈ విషాద ఘటనలో బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. వైశాలి, ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా కమ్మిలంక వద్ద గోదావరిలో చోటు చేసుకున్న ఘోర విషాదానికి సంబంధించి 8 మంది యువకులు గల్లంతైన ఘటనకి సంబంధించి మృతదేహాల గాలింపు చర్యలు ఇవాళ ఉదయం నుంచి కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం ముందుగా రాజేష్ అనే యువకుడి మృతదేహం లభ్యం కావడం జరిగింది. తదుపరి మరొక 4 మృతదేహాలు ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం వరకు చూస్తే కనుక మొత్తం 7 యువకుల మృతదేహాలు కూడా లభ్యం కావడం జరిగింది. ఇక క్రాంతి అనే మరొక యువకుడి, కాకినాడకు చెందిన మరొక యువకుడి మృతదేహం అయితే ఇంకా లభ్యం కావాల్సి ఉంది. ఇందులో చూస్తే కనుక ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా 40 మంది ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక అగ్నిమాపక సిబ్బంది వీరందరూ కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. బోట్ల ద్వారా మొత్తం అక్కడ గోదావరి ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇందులో చూస్తే కనుక కనీవిని ఎరిగిన రీతిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏదైతే ఇక్కడ స్నేహితుడి ఇంట్లో ఫంక్షన్ కోసం వచ్చిన ఈ మొత్తం 11 మంది యువకులు రావడం జరిగింది. వీరందరూ కూడా మళ్ళీ తిరిగి వెళ్లిపోతూ కూడా కమ్మిలంక వద్ద గోదావరిలోకి స్నానానికి దిగిన పరిస్థితిలో నిన్న మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అక్కడ జరిగిన ఎవరు ఊహించిన విధంగా అక్కడ ప్రవాహం అయితే పెరిగిపోవడంతో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ముందుగా 2 యువకులు గల్లంత కావడం జరిగింది. నీటిలో ప్రవాహంలో కొట్టుకుపోతున్న నేపథ్యంలో వారి స్నేహితులు వారిని రక్షించేందుకు ప్రయత్నించిన క్రమంలో మరొక 6 కూడా మొత్తం అందులో గల్లంత కావడం జరిగింది. 3 అయితే సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఇందులో చూస్తే కనుక వారి తల్లిదండ్రుల గర్భశోకం కావచ్చు, వారి కన్నీటి పర్యటన అవుతున్నారు. వీరిలో 4 అయితే 2 కుటుంబాలకు సంబంధించిన 2 కుమారులు ఉన్నారు. వారి తల్లిదండ్రుల గర్భశోకం మరింత దయనీయంగా మారింది. అయితే ఇందులో చూస్తే కనుక ఇంటి దగ్గర నుంచి ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పి బయలుదేరిన వీరంతా కూడా చీర్లంకలో జరిగే ఫంక్షన్ కి, అంటే అక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో వాళ్ళ సిస్టర్ యొక్క హాఫ్ సారీ ఫంక్షన్ ఉన్న నేపథ్యంలో అక్కడికి వెళ్లడం జరిగింది. తర్వాత తిరిగి వెళ్లిపోతున్న సమయంలో అంటే వీరందరూ కూడా ఈ గోదావరి లంక ప్రాంతాలకు సంబంధించిన వారు కాదు. ఎందుకంటే అక్కడ స్థానికంగా ఉన్న యువకులు అయితే కొంత గోదావరిపై అవగాహన ఉంటుంది. ముఖ్యంగా గోదావరి రాజమండ్రి వద్దను, అదే ధవళేశ్వరం వద్దతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రమాదం జరిగిన ఈ కమ్మిలంక, ముమ్మిడివరం మండలం కమ్మిలంక వద్ద మరింత విభిన్నంగా ఎందుకంటే సముద్రానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి యానానికి సమీపంలో ఉన్న నేపథ్యంలో నిన్న నుంచి కూడా అమావాస్య ఆటుపోట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గోదావరి ప్రవాహం అకస్మాత్తుగా పెరిగిపోయింది. అంటే వీళ్ళు నిన్న గోదావరిలో స్నానానికి దిగిన సమయంలో మోకాళ్ళ లోతులో మాత్రమే నీళ్లు ఉన్నాయి. దాంతో సరదాగా స్నానం చేసేందుకు కూడా సిద్ధమైన నేపథ్యంలో ఒక్కసారిగా ప్రవాహం పెరిగిపోయిన నేపథ్యంలో వీరంతా కూడా అందులో చిక్కుకోవడం జరిగింది. అదేవిధంగా అక్కడ లోతును కూడా అంచనా వేయలేకపోయారు. దీంతో మొత్తం ఈ కుటుంబాల్లో వీళ్ళ తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలింది. ప్రస్తుతం చూస్తే కనుక జిల్లా యంత్రాంగం ఉదయం నుంచి కూడా విస్తృతంగా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. మరొక యువకుడి మృతదేహం, కాకినాడకు చెందిన క్రాంతి అనే యువకుడి మృతదేహం మాత్రం కోసం గాలింపు చర్యలు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇవాళ రాత్రి ఎంతసేపటికైనా కూడా రాత్రి సమయంలో కూడా ఈ చివరి మృతదేహం కూడా లభ్యమయ్యే వరకు కూడా గాలింపు చర్యలు కొనసాగించేలాగా ఇక్కడ మొత్తం జల్లెడ పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద కోనసీమ జిల్లాలో గతంలో ఎప్పుడు లేని విధంగా గోదావరిలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం, అదేవిధంగా చనిపోయిన వారందరూ కూడా 14 నుంచి 20 సంవత్సరాల లోపు మధ్యలో ఉన్న యువకులు కావడంతో మరింత తీవ్ర విషాదంగా మారింది. వైశాలి. రైట్. థ్యాంక్ యూ ప్రసాద్.